హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రోళ్ళు అయితే అందరి ఇళ్లలోనూ యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా చిన్న చిన్నవి ఇలాంటివి ఇలాగే పెట్టేసామనుకోండి, చిన్న చిన్న పురుగులు బుద్ధింకలు ఇందులో తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఇలా గ్లాస్ని ఇలా బోర్లో వేసేసేయండి. ఇలా బోర్లో వేసేసి కనుక పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా బోర్లో వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ బుద్ధింకలు కానీ ఏవి కూడా పోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ టిష్యూని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి. నేను ఇక్కడ 4 భాగాలు చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా జవాదు పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ జవాదు పౌడర్ అనేది మనకు పూజా సామాగ్రి స్టోర్లో అయితే దొరుకుతుంది. పూజలకు వాడతారండి. చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. కొంచెం అయితే చాలండి. చూడండి, నేను ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి బియ్యం వేసుకుంటున్నానండి. కొద్దిగా బియ్యం వేసేసుకుని వీటిల్ని చక్కగా పొట్లాలలాగా కట్టేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 రెడీ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా పొట్లాలలాగా ఇలా కట్టేస్తున్నాను. కట్టేసుకున్న తర్వాత వీటిల్ని మనము మొత్తం కూడా నేను ఇలాగే చుట్టి పెట్టేసుకుంటానండి. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. వీటిల్ని మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందులోకి ఒకటి వేసేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే ఉంటుందండి. అలాగే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు పెట్టేసుకొని ఉంటాం కదా, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం రెడీ చేసుకున్నవి ఒక్కొక్క ప్యాకెట్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ ఉంటాయండి బట్టలు అనేవి. అలాగే పట్టు చీరలండి, మనం ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గా మంచి స్మెల్ అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఒక టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎన్ని ఆనియన్స్ అయినా కూడా పల్చగా మనము ఈజీగా కట్ చేసేయచ్చు. నేను ఇక్కడ ముందుగా ఇలా కట్ చేసేసి వాటర్లోకి వేసేసానండి. ఇలా వాటర్లోకి వేస్తే కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి, బిగినర్స్ అయితే చెయ్యి ఇచ్చేస్తామేమో అని భయపడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి ఒక ఫోర్క్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా గుచ్చేసుకోవాలి. ఇలా గుచ్చేసుకొని కనుక మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చండి. నిమిషాల్లో కట్ చేసేయచ్చు. బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ టిప్ అనే చెప్పాలండి. ఇలా వాటర్లో వేయడం వల్ల మనకు కళ్ళలో నీళ్లు కూడా రావు. అలాగే ఇలా ఫోర్క్తో కట్ చేయడం వల్ల చకచక ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనము పల్చగా కట్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆనియన్ పకోడా కానీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి చూడండి. చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా అయితే కట్ చేసేయచ్చు. నేను ఇక్కడ చూడండి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పల్చగా కట్ అయ్యాయో. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనము అన్నం వండేటప్పుడు బియ్యం కడుగుతూ ఉంటాం కదా, కడిగినప్పుడు బియ్యం కొద్దిగా సింక్లోనే పడిపోతూ ఉంటాయండి. లేదంటే ఇలా గిన్నెలో ఉంచామంటే ఇలా గిన్నెలోకైనా ఇలా పడిపోతూ ఉంటాయి. చూడండి ఎన్ని బియ్యం అయితే ఇలా పడిపోతూ ఉన్నాయో. ఇలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను, ఫాలో చేసి చూడండి. ఒక బియ్యం కూడా వేస్ట్ అవ్వదండి మనకు. ఇలా మనము టీ వడగట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదండి జాలి గరిటె, అది ఒకటి తీసేసుకున్నాను. తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఒక గిన్నెలోకి మనం ఇలా వడగట్టుకున్నాం అనుకోండి, వాటర్ మొత్తం ఇలా చూడండి బియ్యం మొత్తం అందులోనే ఉంటాయి. మనం తీసి ఈజీగా ఈ బియ్యంలోకి వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఒక బియ్యం గింజ కూడా మనకు వేస్ట్ అవ్వదు. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం కదా, ఇది ఎక్కువసేపు వెలగాలంటే చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులో పైన కొబ్బరి చిప్పు పెడుతున్నాను ఒకటి. ఇలా వెలిగించేసుకున్నాము. ఇలా వెలిగించేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పులోకి చూడండి వాటర్ వేసుకోవాలి. ఒక అర గ్లాస్ ఇలా వాటర్ కనుక వేసేసామంటే ఎక్కువసేపు దాకా వెలుగుతూ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనము వర్షాకాలంలో గొడుగులు అయితే యూస్ చేస్తూ ఉంటాము. వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండి. అలాగే పెట్టామంటే ధూళి పట్టిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి ఇలా ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో వేస్ట్వి, అందులో కనుక ఇలా పెట్టేసి కనుక పెట్టాము అంటే దుమ్ము పట్టకుండా ఉంటుందండి గొడుగు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనం సాక్స్ పక్కన పడేసి ఉంటాం కదా, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసుకున్నానండి. త్రాగే నీళ్లు ఉంటాయి కదా, ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇలా మెంతులు వేసేసి మనము ఓవర్ నైట్ నానబెట్టేసేయాలండి. ఇది నైట్లో చేయాలి. ఇలా నానబెట్టేసి మనము పొద్దున్నే లేవగానే ఈ మెంతులు వడగట్టేసుకొని ఈ వాటర్ తాగేయాలి. మీరు మెంతులు తినగలిగితే మెంతులు కూడా తినొచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి.
ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉంటుంది. అలాగే పీరియడ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి రెగ్యులర్గా రావండి. అలాంటి వాళ్ళు ఇలా రోజు కనుక ఇలా చేసినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ట్రై చేసి చూడండి. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన హెయిర్ కూడా చాలా మంచిది. చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజు ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెంతుల్లో. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను, టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి. వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ కనుక తీసేసాము, నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టేప్స్ అందరి ఇళ్ళలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికే రాదు, ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు. అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా 2-3 సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి. ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను. కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చండి, ఇదేం పాడవ్వదు. తర్వాత కొద్దిగా వ్యాజ్లైన్ వేస్తున్నాను ఇందులోకి. కొద్దిగా వ్యాజ్లైన్ వేసేసి ఇది రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి, బాగా ఇలా మిక్స్ అయిపోవాలి. ఇలా కనుక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు. వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చలికాలం కదండి, కొంతమందికి అయితే పెదవులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి, రక్తం కూడా కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి, అలాగే చూడడానికి కూడా స్మూత్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఏలక్కులు యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూజ్ చేసినప్పుడు ఏలక్కులు దీనిలో గింజలు వాడేసి ఇలా పొట్టు పడేస్తూ ఉంటాము. అలా పడేయకండి, ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొట్టు మొత్తం తీసుకొని మనము టీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, మనం టీ పెట్టుకుంటూ ఉంటాము, అందులో గనక వేసేసి ఇలా కలిపేసుకున్నామంటే టీ మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము టీ పౌడర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకొని ఒక డబ్బాలో పోసేసుకొని ఇలాంటి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇవి ఇలా చక్కగా ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా టీ పౌడర్కి వచ్చిన బాక్సులే కాదు, మనం సోపులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, పియర్స్ సోపు ఇలాంటివి కొన్నప్పుడు అలాంటి బాక్సులు కూడా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దీన్ని అతికించేసాను. దీన్ని మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కనుక మనం ఇలా అతికించేసాము అని అంటే వాళ్ళు పెన్సిల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటారు, తొందరగా దొరుకుతుంది. అంతేకాదు మనం ఇలా మంచానికి ఇలా అతికించేసామంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు, ఇందులో కనుక వేసేసామంటే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. దీన్ని చూడగానే వాళ్ళకి గుర్తుకొస్తుంది. ఇలా వేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి కొన్నిసార్లు పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఎక్కువ రోజులు కనుక పెట్టుకున్నామంటే పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఇలా బాక్స్లో వేసినవి అయితే పర్వాలేదు, కానీ మనము సంచిలో ఉంటాయి కదా, కొద్దిగా బాక్స్లో వేసుకొని సంచిలో పెట్టేసుకుంటూ ఉంటాము. అలాంటి బియ్యంలో కూడా ఇలా చేసేసుకోండి. వేపాకు ఉంటుంది కదా, ఎండిన వేపాకు అండి, పచ్చి వేపాకు కాదు, ఇలా ఎండించుకొని వేపాకుని ఇలా వేసి కనుక పెట్టాము అంటే బియ్యంలోకి, మనం బియ్యం ఒక సంవత్సరం పెట్టినా కూడా అస్సలు పురుగు పట్టదు వేపాకు వేయడం వల్ల. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. మనం సంచిలో ఇలా కనుక వేసి పెట్టేసాము అంటే అస్సలు పురుగు అనేదే పట్టదు. మనం ఇలా కూడా వేయచ్చు, ఇలా ఆకులు తీసి కూడా వేసుకోవచ్చు. ఆకులు ఇలా తీసి వేసినట్లయితే మనకు తీసి పడేయడానికి కష్టంగా ఉంటుంది, అందుకని నేను ఇలా కాడలతో సమేతంగా వేసాను. ట్రై చేసి చూడండి, అస్సలు పురుగు అన్నదే పట్టదు. నెక్స్ట్ టిప్ అండి. కొన్ని నిమ్మకాయలు అయితే పచ్చిగా ఉంటాయి, అలాంటప్పుడు అందులోనికి రసం అయితే రాదు. అలాగే ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, అప్పుడు కూడా మనం వెంటనే తీసి రసం తీయాలంటే అసలు రసం అనేదే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చాకు తీసేసుకొని చాకు గుచ్చేసేయండి నిమ్మకాయని. గుచ్చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కాసేపులా వేడి చేయాలి.
మనం ఇలా తాకితే తాకేంతలా ఉండాలి వేడి. ఎక్కువగాను కూడా చేయకూడదండి. 1 నిమిషం పాటు ఇలా వేడి చేయాలి. ఇలా మనము తాకగలగాలి. అంత వేడి చేయాలి నిమ్మకాయని. ఇలా వేడి చేస్తే రసం అనేది చాలా బాగా వస్తుందండి. ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడాను చాలా బాగా రసం అయితే వస్తుంది. ఇలా తాకేటట్టు ఉండాలి. తర్వాత ఇలా తీసేసి మనం ఎక్కడైతే హోల్ చేసి ఉంటామో అక్కడ ఇలా చిన్నగా ఇలా కట్ చేసేయాలి. ఇలా మనం వేడి చేసి రసం తీయడం వల్ల నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్క నిమ్మకాయలోనే మనకి 2 నిమ్మకాయలంత రసం అయితే వస్తుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇది ఇందులో రసమే లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చూపిస్తాను ఎంత రసం వచ్చిందో. చూస్తున్నారు కదా, ఒక్క నిమ్మకాయలోనే ఇంత రసం అయితే వచ్చేసింది. ఇప్పుడు చలికాలం కదండి, ఇలా కాళ్ళ పగులు వచ్చేసి ఉంటాయి. ఈ కాళ్ళ పగులు ఎక్కువగా నొప్పి ఉంటుందండి. ఇవి ఇంట్లోనే ఈజీగా పోగొట్టుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. దీనికోసం కావాల్సినవి ఇవే అండి. చూడండి, ఒక క్యాండిల్, అలాగే కొబ్బరి నూనె, పసుపు, తర్వాత కొద్దిగా వ్యాస్లైన్ తీసుకున్నాను. తర్వాత ఒక గెరటి తీసుకొని అందులోకి కొద్దిగా క్యాండిల్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనె వేయాలండి. తర్వాత వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, ఇక కొద్దిగా ఇంత వ్యాస్లైన్ అయితే తీసి ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత దీన్ని కాసేపు వేడి చేయాలండి. వేడి చేసినట్లయితే ఇవి మొత్తం మెల్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఇలా. ఇది కాస్త ఇలా చల్లారేదాకా ఇలా పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఇలాంటి డబ్బా కానీ, ఏదైనా సిరప్ బాటిల్ క్యాప్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఇందులోకి వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇందులో మొత్తం నేను ఇలా వేసేసాను. ఇలా వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే ఇది దాదాపు నెల రోజుల దాకా వస్తుందండి. చూడండి, ఇలా అయిపోతుంది. ఇది చల్లారాక ఇలా అవుతుందండి. దీన్ని మనము చూడండి, మనకి ఎక్కడైతే కాళ్ళ పొగుళ్ళు ఉంటాయి అక్కడ కనుక ఇలా అప్లై చేసుకున్నాము అని అంటే తొందరగా పొగుళ్ళు అనేవి వెళ్ళిపోతాయి. అలాగే రాకుండా కూడా ఉంటాయండి. లేని వాళ్ళు అప్లై చేసినా కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్క దోమ కూడా రాదు. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 కాటన్స్ తీసుకున్నాను. ఇలా కాటన్ని ఇలా వెడల్పుగా ఇలా చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి, ఒక వెల్లుల్లిపాయ ఒలిచేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి ఒక్కొక్కటి పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసేసుకున్నామంటే కొద్దిగా కాటన్ ఎక్కువగానే తీసేసుకోండి. వీటిని ఇలా చేసేసి చెవుల్లో పెట్టేసుకోవాలి. చెవి నొప్పి ఉంటుంది కదండి, ఎక్కువగా చెవి నొప్పి ఉండేవాళ్ళు ఈ శీతాకాలంలో ఎక్కువగా చెవి నొప్పి వస్తూ ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలకు కానీ ఇలా కనుక పెట్టేసుకున్నామంటే అస్సలు చెవి నొప్పి అనేది ఉండదండి. మా నాన్నమ్మ వాళ్ళు మాకు ఎప్పుడైనా చెవి నొప్పి అంటే ఇలాగే చేసి ఇచ్చేవారండి. ఇది కనుక పెట్టుకున్నాము అంటే కొంచెం కూడా చెవి నొప్పి అనేది ఉండదు. ఈ శీతాకాలంలో చెవి నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలాంటిది ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా, పార్సల్ వచ్చినవి ఇలాంటివి, ఇలాంటి బాక్స్ ఒకటి తీసేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేయాలి. కంఫర్ట్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేను తర్వాత ఇందులోకి కొద్దిగా పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా పౌడర్ ఇలా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇందులోకి ఒక కాటన్ తీసేసుకొని ఇది బాగా కలిపేసేయాలి. కాటన్తోనే మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఈ కాటన్ని అందులోకి ఇలా బాగా డిప్ చేసి వదిలేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది దేనికంటారా, మనము వాషింగ్ మిషన్ అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. వాషింగ్ మిషన్లో ఒకలాంటి తడి స్మెల్ వస్తూ ఉంటుంది బట్టలు వాష్ చేసిన తర్వాత. అలా రాకుండా ఉండాలంటే దీన్ని మనం రెడీ చేసుకున్న దాన్ని వాషింగ్ మిషన్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనము బట్టలు వాష్ చేసేటప్పుడు దీన్ని బయటికి తీసేసి మనము బట్టలు వాష్ చేసుకోవాలి. తర్వాత అందులోనే పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక వేస్ట్ ప్లేట్ తీసుకున్నాను నేను ఇక్కడ. అందులోకి న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసి న్యూస్ పేపర్ వేసేసాను. తర్వాత ఇందులోకి హార్పిక్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు, వేసేసుకోండి. హార్పిక్ వేసేసిన తర్వాత ఇక్కడ బాగా ఈ పేపర్ తడిసేదాకా ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఇలా వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్నైతే పక్కన పెట్టేసిన తర్వాత చేతికి ఒక కవర్ వేసేసుకోవాలి.
ఇంట్లో ఏదైనా వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా, ఇలా కవర్ వేసేసి ఒక రబ్బర్ వేసేసుకోండి. యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా, ఇలా వేసేసుకుందాము. ఎందుకంటే మనం దీన్ని చేత్తో తాకుతాం కాబట్టి ఇలా కంపల్సరీ కవర్ అయితే వేసుకోవాలి, లేదంటే చేతులు మంటలు వచ్చేస్తాయి. అందుకోసమని ఇలా కవర్ వేసేసుకోవాలి. ఇలా కవర్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనము చేతిలోకి తీసేసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ని మనము వేసిన న్యూస్ పేపర్ని, మనం హార్పిక్ వేసిన న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఇది చేతిలోకి ఇలా తీసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసామంటే న్యూస్ పేపర్ మొత్తం ఇలా చిన్నగా అయిపోతుంది. న్యూస్ పేపరు అలాగే హార్పిక్ రెండు ఇలా కలిసిపోతాయి. ఇలా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఇది దేనికంటే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇంట్లో బాత్రూమ్ గోడలు టైల్స్ ఉంటాయి కదా, ఇవైతే ఇలా చాలా మురికిగా అయిపోతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా మురికిగా అయిపోతూ ఉంటాయి. ఇక్కడైతే అంత ఏం మురికి అవ్వలేదండి, అయినా కూడా నేను ఎప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను. ఇలా బాత్రూమ్ టైల్స్ని కనుక మనం దీంతో కనుక క్లీన్ చేసాము అని అంటే నీట్గా అయిపోతాయి. అసలు చూపిస్తాను చూడండి. ఇలా కాస్త ఇలా మనము రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఇలా బాగా మనం పూసేసిన తర్వాత హార్పిక్ని ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఒక 10 నిమిషాలు వదిలేసి కనుక మనము వాటర్తో వాష్ చేసుకున్నాము అని అంటే నీట్గా తళతళ మెరుస్తూ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము రోజు అయితే పాలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అందరి ఇళ్ళలో పాలు అయితే మనం తెస్తూనే ఉంటాము. ఇప్పుడైతే అన్నిట్లోనూ కల్తీ అనేది వచ్చేస్తుందండి. వీటిలో వెన్న శాతం ఉందా లేదా, నీళ్ళు పల్చగా ఉన్నాయా పాలు అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, అదొకటి తీసేసుకున్నాను. దానిపైన చూడండి ఇవి కాస్త చిక్కగా ఉన్న పాలండి. ఇలా వేసామంటే చూడండి ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇలా కాస్త వైట్గా వస్తూ ఉంటుందండి, చిక్కగా తొందరగా కిందకి పడిపోవు. చూడండి కాస్త ఆగినట్టు ఇలా వస్తూ ఉంటాయి. ఇలా చెక్ చేసుకోవచ్చండి. వీటిలో వెన్న శాతం అనేది ఉంది. ఈ పాలు పక్కన పెట్టేస్తాము. తర్వాత ఇలా వాటర్ కలిసిన పాలైతే మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం చూడండి. ఇవైతే తొందరగా ఇలా జారిపోయినట్లు పడిపోతూ ఉంటాయి. అలాగే పల్చగా కూడా ఉంటాయండి, వైట్గా ఉండదు. చూడండి అప్పుడే మనకు కర్ర మీద పాలు వేయగానే మనకు తెలిసిపోతూ ఉంది. చూడండి టెస్ట్ చేసి చూడండి. ఇలా ఎప్పుడైనా పాలు తెచ్చినప్పుడు మీరు దీంట్లో వెన్న శాతం ఉందా లేదా అనేసి మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.